గాది సాయి కృష్ణ కేసుపై వైసీపీ నేతలు మెజిస్ట్రియల్ విచారణకు హాజరయ్యారు. అనుమానాలు ఉన్న అంశాలతో వినతి పత్రం అందజేశారు. అంబటి రాంబాబు, మల్లాది విష్ణు, సుధాకర్ బాబు, వంగవీటి నరేంద్ర విచారణలో పాల్గొన్నారు. సాయి కృష్ణ కేసులో తమకు అనేక అనుమానాలు ఉన్నాయని మల్లాది విష్ణు తెలిపారు. వాస్తవాలు బయటకు రావాలంటే సిబిఐతో విచారణ జరిపించాలని పేర్కొన్నారు. సాయి కృష్ణ లాకప్ డెత్, మృతదేహం మాయం చేయడంలో అనేక సందేహాలు ఉన్నాయని చెప్పారు. తాము సర్కారీ హత్యగానే భావిస్తున్నామని అన్నారు. సిబిఐకి కేసు ఇస్తేనే అసలు దోషులు బయటకు వస్తారని వెల్లడించారు. ఇప్పుడు పోలీసులే ఇచ్చేసినప్పుడు మళ్ళీ పోలీసుల చేత విచారణ చేపించడం అనేది ఎంతవరకు భావ్యం అనే ప్రశ్న ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో మనకు సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పింది కూడా, ఇలాంటి సందర్భాల్లో మనకి వేరే వాళ్ళు ఎంక్వైరీ చేయాలి. ఏది ఒక సిబిఐ కానీ లేకపోతే ఒక కమిషన్ ఎంక్వైరీ కానీ. మనకు ఆల్రెడీ ఉదాహరణలు ఉన్నాయి. హైదరాబాద్లో దిశా ఎన్కౌంటర్ మనం తెలుసు. కాబట్టి ఒక స్వతంత్ర కమిషన్ చేత ఎందుకంటే ఇక్కడ కేవలం ఇక్కడ గాదే సాయికృష్ణ విషయం కాదు, మనకు తెలుసు పేరుపో క్రాంతి కుమార్ కూడా ఉంది. ఆయన వీడియోలోనే ఆయన ఆత్మహత్య చేసుకున్న సెల్ఫీ వీడియో కూడా మనకి కరెక్ట్గా నాగరాజు గారిని సస్పెండ్ చేసిన రోజే అది బయటకు వచ్చింది. కనీసం మనకు తెలిసి 2 కేసులు ఉన్నాయి. ఇటువంటప్పుడు క్రాంతి కుమార్ గారి కేసు గురించి అయితే అక్కడికి ఏది నడవట్లేదు. అది కేవలం ఒక ఆత్మహత్య కేసుగా రిజిస్టర్ చేసి 174 అనుకుంటే ఆత్మహత్య కేసుగా రిజిస్టర్ చేసి దాన్ని వదిలేశారు. దాని గురించి కనీసం ఆత్మహత్యకి ప్రేరేపించిన సెక్షన్లైనా పెట్టాలి. ఇప్పుడు పెట్టి ఇది మొత్తం ఈ 2 కేసుల్ని కానీ ఒక కమిషన్కి, ఒక స్వతంత్ర కమిషన్కి, ఒక విశ్రాంత న్యాయమూర్తి గారి చేత లేకపోతే ఒక సిట్టింగ్ న్యాయమూర్తి గారి చేత కమిషన్ వేసి వాళ్ళ చేత విచారణ చేయాలి. తన కొడుకుపై మేకులు కొట్టి దారుణంగా చంపారని గాది సాయి కృష్ణ తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమను కూడా చంపాలని చూస్తున్నారని అన్నారు. కనీసం సాయి కృష్ణ బూడిదైనా ఇవ్వండని, లేకపోతే పెట్రోల్ పోసుకొని చచ్చిపోతారని తెలిపారు. కేసులో 4-5 మాత్రమే అరెస్ట్ చేశారని తెలిపారు. తన కొడుకును హింసించిన వాళ్ళు ఇంకా ఉన్నారని, లాకప్ డెత్ వెనుక ఉన్న పెద్దలను ఎందుకు అరెస్ట్ చేయలేదని సాయి కృష్ణ తల్లి ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. సో నాగేశ్వరరావు, ఇటు గాది సాయి కృష్ణ కేసుకు సంబంధించి మెజిస్ట్రియల్ విచారణలో వైసీపీ నేతలు కూడా పాల్గొన్నారు. ఇంకా వారికి అనుమానాలు ఉన్నాయంటూ కూడా వాళ్ళ అంశాలతో కూడినటువంటి వినతి పత్రాన్ని కూడా అందజేశారు. మరి ఈ రోజు ఇప్పుడు జరుగుతున్న మెజిస్ట్రియల్ విచారణ ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఏదైతే తన కొడుకుని చనిపోయిన నిర్ధారణ చేస్తున్న అధికారులు వారికి బాడీని కానీ అదే విధంగా బూడిద కానీ ఇవ్వలేదని కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి అయిపోయింది. దీనికి సంబంధించి ఏదైతే గాదే సాయి కృష్ణకి సంబంధించి ఏదైతే తన తల్లి కొడుకు ఏదైతే నా కొడుకు సంబంధించిన మేకులు కుట్టు కూడా దారుణంగా హింసించి చంపేశారని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా తన కొడుకు సంబంధించి ఏదైతే తన కొడుకుని ఇబ్బంది పెట్టి చిత్రహింసలు గురి చేసిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. అదే విధంగా ఆ కొడుకుని చంపేసిన దానికి ఎవరున్నారు, ఇంకా వెనకాల కూడా ఎవరున్నారు అనేది కూడా కనిపెట్టలేదు అనేది కూడా ప్రధానంగా గాదే సాయి కృష్ణ తల్లి ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇంకా మరికొంత విచారణ జరిపి తన కొడుకుకి సంబంధించిన డెడ్ బాడీ కానీ అదే విధంగా లేదంటే బూడిద కానీ అప్పచెప్పాలని కూడా ఆమె మరొకసారి కూడా కోరుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి లాకప్ డెత్ కనుక అయితే దీనికి సంబంధించి ఉన్న పెద్దలను కూడా ఆమె ఎందుకు అరెస్ట్ చేయలేదని కూడా ఆమె ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసిన తర్వాత తనకు సంబంధించి న్యాయం జరుగుతుంది కూడా అని కూడా ఆమె మీడియా ముఖంగా వచ్చి చెప్పిన నేపథ్యం ఉంది. అలాంటిది మళ్ళీ ప్రస్తుతం ఇప్పుడు తన కొడుకు సంబంధించిన అంశాలు ఏదైతే 5-6 అరెస్ట్ చేసి కట్నం వాళ్ళని అరెస్ట్ చేయకుండా అదే విధంగా వారి వెనకాల ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళని అసలు ఎవరున్నారనే అంశం కూడా బయటకు రానియకుండా చేస్తున్నారని కూడా ఆమె ఆరోపిస్తున్న నేపథ్యం ఉంది. అదే విధంగా తన కొడుకు సంబంధించిన ఊడుగైనా మాకు ఇవ్వండి అని కూడా ఆమె మరొకసారి కూడా ఆమె ప్రాధాన్యపడిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా చూస్తుంటే వైసీపీకి సంబంధించిన నేతలు కూడా ఈ రోజు ఏదైతే కొంత సంబంధించిన వినతి పత్రం లాగా ఇచ్చేందుకు కూడా అక్కడికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే విచారణకు సంబంధించిన హాజరైన వైసీపీ నేతలు అయితే హాజరయ్యారో దీనికి సంబంధించి వైసీపీ నేతలు పలు అనుమానాలు కూడా ఈ కేసుకు సంబంధించి వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అంబటి రాంబాబు దీనికి సంబంధించి ఏదైతే ఉన్నతాధికారులు దీనికి పాల్గొన్న అంబటి రాంబాబు, మల్లాది విష్ణు, సుధాకర్ బాబు, వంగవీటి నరేంద్ర, సాయి కృష్ణ కేసులో మాకు
అనేక అనుమానాలు ఉన్నాయని కూడా వాళ్ళు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి వాస్తవాలను బయట పెట్టాలని కూడా మల్లాది విష్ణు కోరిన నేపథ్యం ఉంది. అదే విధంగా అందరూ కూడా వైసీపీ సంబంధించిన నేతలు ఎవరైతే హాజరయ్యారో వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి ఏదైతే సిబిఐకి అప్పచెప్పాలని కూడా ఈ కేసుని కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ కేసుకి సంబంధించి ఏదైతే సాయి కృష్ణ హత్య ప్రభుత్వ హత్యగానే భావిస్తున్నామని కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యం ఉంది. అయితే సాయి కృష్ణ తల్లికి మాత్రం ఏదైతే ఆ సాయి కృష్ణ బాడీని గాని అదే విధంగా ఆ భూమిని గాని అప్పచెప్తే గాని ఆమెకు మనశ్శాంతి కలగదనే విధంగా కూడా ఆ వైసీపీ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే సాయి కృష్ణ లాకప్ డెత్ లో చంపేసి దారుణంగా కాల్చి చంపేశారని కూడా తమ తల్లి ఆరోపించిన నేపథ్యం ఉంది. అలాంటిది పోలీసులే రక్షించాల్సిన పోలీసులే ఈ విధంగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యంలో ఇంకా ప్రజలు ఎవరికి చెప్పుకోవాలనే విధంగా కూడా అలా తల్లి అపోయిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా దీనికి సంబంధించి ఏదైతే శిక్ష అధికారులు మరికొంత దర్యాప్తు చేయాలా అని కూడా తల్లి కోరుతున్న నేపథ్యం ఉంది. అయితే తమకు సంబంధించి తన కుమారుడికి సంబంధించిన ఆ బూడిదైతే ముఖ్యంగా ఆమె ఆ బూడిదల్లా ఇవ్వండి అని కూడా ఆమె పదే వేడుకుంటున్నా కూడా ఆ ఏదైతే సాయి కృష్ణకి సంబంధించిన బాడీ అంశం గాని ఆ సాయి కృష్ణ డెడ్ బాడీ అంశం గాని ఇంతవరకు కూడా అధికారులు దీనికి సంబంధించిన విచారణ ముందుకు వెళ్ళట్లేదు అనేది ప్రధానంగా ఆరోపణ ఉంది. ఇప్పటి వరకు కూడా సిఐ నాగరాజుని ఏదైతే అరెస్ట్ చేసి కొంతమేర విచారించిన పరిస్థితి అయితే ఉంది. శిక్ష అధికారులు కూడా ఈ విచారణలో కూడా నోరు మెదపిన పరిస్థితి సిఐ నాగరాజు అయితే ఉంది. అదే విధంగా సిఐ నాగరాజుకి సంబంధించిన ఏదైతే తమ తోటి ఉద్యోగులు ఎవరైతే తమ సిబ్బంది ఉన్నారో వారిని కూడా శిక్ష అధికారులు విచారించిన నేపథ్యం ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఉన్న 5 కూడా ఏదైతే హెడ్ కానిస్టేబుల్ గా అశోక్ నాణ్యను కూడా అరెస్ట్ చేసి డిమాండ్ పంపించారు. వాళ్ళని కూడా విచారించారు శిక్ష అధికారులు. అయినప్పటికీ కూడా దీనికి ఎలాంటి సమాచారం వారు నోరు తెరిచి చెప్పలేదనేది ప్రధానంగా చుట్టూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిలో భాగంగానే నాగరాజుని కూడా నాగేశ్వరరావు అయితే ఇటు సాయి కృష్ణ తల్లి చెబుతున్నట్లుగా ఈ కేసులో కేవలం 4-5 మాత్రమే అరెస్ట్ చేశారు. కానీ తన కొడుకుని హింసించిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. పెద్దల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు విచారణ చేయట్లేదు అంటూ కూడా సాయి కృష్ణ తల్లి డిమాండ్ చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో సిట్ ఏమైనా తన వెర్షన్ ఏమైనా వినిపించిందా? ఇంకా ఎవరెవరు ఉన్నారు దీనికి సంబంధించి, ఇంకా ఎవరెవరిని విచారణ చేయబోతున్నామని? ఏదైతే సాయి కృష్ణ తల్లి మొదటి నుంచి కూడా నా కొడుకుని హింసించి చంపారని ప్రధానంగా ఆమె ఆరోపిస్తుంది. అదే విధంగా ఏదైతే సాయి కృష్ణ చనిపోయిన దాని వెనకాల సిఐ నాగరాజుతో పాటు పలువురు సిబ్బంది ఉన్నారు. దాంతో పాటు ఇంకా బడా నేతలు ఎవరో ఉన్నారని కూడా రాజకీయ ఒత్తిడి ఉందని కూడా ఆమె ఆరోపిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే సిఐ నాగరాజుతో పాటు మరొక 5 మాత్రమే అరెస్ట్ చేయడంతో ఆమె ఇంకా మరికొందరు నా కొడుకుని చంపిన వాళ్ళలో ఇంకా ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేయకుండా తప్పించే విధంగా ప్రభుత్వం ఏదైతే వ్యవహరిస్తుందనేది ఆమె ఆరోపణ. అదే విధంగా ఇంకా మరికొంత దీని వెనకాల మరికొంతమంది పెద్దలు అనేది ముఖ్యంగా ఆమె మెన్షన్ చేసిన పరిస్థితి నేపథ్యంలో ఆ పెద్దలు ఎవరనేది ప్రధానంగా శిక్ష అధికారులు కూడా దీనిపై విచారణ జరపాలని కూడా ఆమె కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆమె ఏదైతే పెద్దలు అన్నారో ఆ పెద్దలు అసలు ఎవరు అనేది ఒక సంచలనంగా మారిన పరిస్థితి ప్రస్తుతం. అంటే ఆమెకు తెలుసు అన్నారా లేకపోతే ఆమె మామూలుగా తెలియకుండా ఏదన్నా వెనకమాల జరుగుతుందన్న అనుమానంతో అన్నారో తెలియదు. కానీ ఇది ఒక సంచలనంగా అయితే ప్రస్తుతం ఈ కేసు అంశంలో మారుతుంది. ఏదైతే తనకు సంబంధించి తన కొడుకు సంబంధించి చంపారో 4-5 కాకుండా దాదాపుగా 12-15 మంది దాకా ఈ నా కొడుకుని చిత్రహింసలు చేసి దాదాపు 30 రోజులు పైసలకు చిత్రహింసలకు గురి చేసి చంపేశారని చెప్పేసి ఆమె చెప్తున్న నేపథ్యంలో ఈ 12-15 మందిలో అందరినీ కూడా ఆమె అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ముఖ్యంగా ఆమె కోరుకుంటున్నారు. సిఐ నాగరాజు అయితే ఉరి శిక్ష విధించాలని అయితే ఆమె ముఖ్యంగా కోరుకుంటున్నారు. వెనకమాల పెద్దలు ఎవరనేది కూడా ప్రభుత్వం కానీ అటు ప్రభుత్వ అధికారులు దీనికి సంబంధించి విచారణ జరిపి అరెస్ట్ చేయాలని కూడా ఆమె సాయి కృష్ణ తల్లి కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సాయి కృష్ణ సంబంధించి రౌడీ స్టేట్ లో అనేక కేసులు ఉన్నాయని పలువురు మాట్లాడిన దానికి కూడా ఆమె కొన్ని అంశాలు మాట్లాడింది. ఆ కొడుకు చాలా రౌడీ స్టేట్ లో దానికి సంబంధించి ఏదన్నా ఇబ్బందులు పెట్టి ఉంటే అరెస్ట్ చేసి కోర్టుకు పంపించి అరెస్ట్ చేసి జైల్లో వేయాలి తప్ప
ఈ విధంగా హింసించి చంపించడం అనేది కరెక్ట్ కాదు. సామాన్యులు ఇంకా ఎవరి దగ్గరకు వెళ్ళి వారి బాధలు చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. పోలీసులు ఈ విధంగా చేస్తే అనేది కూడా ఆరోపిస్తుంది. ఎందుకంటే దాదాపు 40 రోజుల పాటు ఆమె పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగింది కాబట్టి ఆమెకి ఆ బాధ వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నాగరాజులు కాళ్ళ ఎల్లబడి అడగటం, బతికిలాడటంతో పాటు ఎవరైతే సిబ్బంది కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా, ఎందుకంటే దాదాపు పాటు చాలా ఏళ్ళు అరిగినట్టుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తన బిడ్డ కోసం తిరిగిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో అందుకనే ఆమె ఇంకా ఉన్నారు, అతన్ని కొడుకుని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఇంకా ఉన్నారని స్పష్టంగా అయితే ఆమె చెప్తూ వాళ్ళందరూ కూడా శిక్ష పడాలని కూడా కోరుకుంటూ అదేవిధంగా ప్రతిపక్షం కూడా ఇదే విధంగా ఆరోపిస్తుంది. ఇది ప్రభుత్వ హత్యగానే భావిస్తున్నామని కూడా ప్రతిపక్షం ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి అధికార పార్టీ కానీ అధికారులు కానీ దీనికి సంబంధించి ఇంకా ఏ విధంగా ముందుకెళ్తారో, ఏ విధంగా విచారణ చేయనున్నారో మనం ముందు రోజుల్లో చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.